హలో ఎవ్రీవన్. ఈ రోజు మేము ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాము. ట్విన్ సిటీ టైమ్స్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేయబడడం జరిగింది. సో మనతో పాటు ఉన్నారు కొండ రమేష్ గారు. రమేష్ అన్న అండ్ మై సెల్ఫ్ కలిసి ఈ ఛానల్ స్టార్ట్ చేశాము. సో రమేష్ అన్న, దీని గురించి కొంచెం ఇంట్రొడక్షన్. యా హాయ్ రవి. ఆ, ఇప్పుడాక చెప్తున్నాం. ఇది మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, ఒక యూట్యూబ్ ఛానల్ మనకు ఉండాలా. ఆ, మన లోకల్ పాలిటిక్స్ కానీ, హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్న హ్యాపెనింగ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, మూవీస్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ న్యూస్ అంటే జనరలైజ్ గా ఒక ఛానల్ లెక్క ఒక యూట్యూబ్. దీంట్లోనే మనం డిబేట్స్ కానీ, డిస్కషన్స్ కానీ, అనాలిసిస్ కానీ అన్ని మనం దీంట్లో కవర్ చేయాలి అనుకుంటున్నాము. ఇది ఒక ఫస్ట్ స్టెప్ టుడే. సో లెట్స్ హోప్ దట్ ఈ స్టెప్ మనకు ఇంకా ఫర్దర్ గా చాలా ఎన్నో అడుగులు మనకు తీసుకుపోతుంది. సో ఏమంటే ఆ, ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ఎరాలో చాలా ఛానల్స్ ఉన్నాయి. యూట్యూబ్ లో మీరు చూసుకుంటే న్యూస్ ఛానల్స్ కానీ, జనరల్ ఛానల్స్ కానీ, డిస్కషన్ ఛానల్స్ కానీ, ఎవ్రీ వన్ హ్యావ్ అ ఓన్ ఛానల్. ఈవెన్ పర్సనల్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళ ఛానల్స్ అనాలిసిస్ అన్ని చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు సంథింగ్ డిఫరెంట్ ఇన్ దిస్ ఛానల్లో ఉన్నప్పుడు మనం ఏమి చేయగలుగుతాము. అంటే నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంది, నా యొక్క ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ వీ హ్యావ్ సో మెనీ గుడ్ పీపుల్ అరౌండ్ అస్ హూ కెన్ సజెస్ట్ అస్ what kind of content they want to see, వాళ్ళు ఎటువంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు. సో వీ డెఫినెట్లీ నీడ్ దోస్ పీపుల్స్ అడ్వైస్ అండ్ హెల్ప్ అండ్ దేర్ కమెంట్స్, అండ్ వీ విల్ వర్క్ అకార్డింగ్ టు దట్. సో మన ఒక దీని మీద ఇంకా ఒక ఉద్దేశం ఏమంటే, యా వీ హ్యావ్ టు గివ్ అనాలిసిస్ ఆన్ అవర్ వాట్ ఎవర్ వీ థింక్. అంటే మన ఉన్న నాలెడ్జ్, వాట్ పర్స్పెక్టివ్ వి సీ. పాలిటిక్స్ ఉండొచ్చు, స్పోర్ట్స్ ఉండొచ్చు, మూవీస్ ఉండొచ్చు, ఎనీథింగ్. సో మన పర్స్పెక్టివ్ లో మనం ఎట్లా ఆలోచిస్తున్నాము దాన్ని. సో ఇట్ విల్ బి యూనిక్. అంటే అందరు అంటారంటే ఒకటే సబ్జెక్ట్ మీద వెన్ దేర్ ఆర్ 100 పీపుల్, 100 యూట్యూబర్స్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మీద 100 పీపుల్ విల్ మేక్ అ వీడియో. బట్ ఎవ్రీ వన్ అందరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. సో అట్లనే మనం కూడా ఉన్నాం, దాంట్లో మన యూనిక్నెస్ ఉంటుంది. సో ఆ యూనిక్నెస్ ని మనం ఫర్దర్ గా తీసుకుపోయి మంచి వీడియోస్ చేద్దాం, ట్రై చేద్దాం. లెట్స్ సీ హౌ ఇట్ ఇస్ ఎట్లా రూల్ అవుట్ అవుతుంది. యాజ్ యూ సెడ్ అన్న, యునిక్నెస్ అంటే అకార్డింగ్ టు మై ఒపీనియన్, ఇక్కడ బాయ్స్ లేకుండా చేయడం అనేది ఒక యూనిక్ అయిపోతుంది. అంటే ఇవాళ దినంలో మనము ఏ ఛానల్ చూసుకున్నా బాయ్స్ ఉన్నారు. ఒక్కొరికి హైలైట్ చేయడానికి స్టార్ట్ చేయడమో, లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన ఛానల్లో, లేకపోతే ఒక పర్సన్ కి సంబంధించిన ఛానల్లో, లేక కొంతమందికి పాజిటివ్ ఉండి ఇంకో నెగిటివ్ ఉండడము, కొన్ని సెలెక్టివ్ టాపిక్స్ తీసుకొని మాట్లాడడము, ఇలాంటి ఛానల్స్ చాలా అయిపోయినాయి. ఇవాళ దినంలో యునిక్ చేసే కంటే అన్బైస్డ్ చేయడం అనేది ఒక యూనిక్నెస్ అన్నది. అన్బైస్డ్ ఇస్ సంథింగ్, అంటే అన్బైస్డ్ గా ఒక వీడియో చేయడం అనేది ఇవాళ యూనిక్నెస్ అయిపోతుంది. ఎందుకంటే అన్బైస్డ్ తక్కువైపోయింది, అసలు అన్బైస్డ్ ఎక్కువైపోయాయి ఈ రోజు. సో రవి కరెక్ట్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో నో బడీ ఈజ్, అంటే అందరికి ఒక ఐడియాలజీ ఉంటుంది, అందరికి ఒక లైన్ ఉంటుంది. సో ఎవ్రీ వన్ ఇప్పుడున్న మీడియాలో కానీ, యూట్యూబ్ కానీ, ఈవెన్ జనరల్ ఛానల్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఐడియాలజీ, దేర్ వాళ్ళ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ ఫాలోయింగ్ మీద వర్క్ చేస్తారు. ఇప్పుడు న్యూస్ పేపర్స్ ఉన్నాయి, కొన్ని న్యూస్ పేపర్ డైరెక్ట్ పార్టీ పెట్టిన న్యూస్ పేపర్స్, అట్లానే ఛానల్స్ కూడా ఉన్నాయి డైరెక్ట్ పార్టీ ఇన్వెస్ట్ చేసి నడిపిస్తున్న ఛానల్. సో వాళ్ళు అట్లనే మాట్లాడాలి, అదే లైన్ మీద పోవాలి. ఇండిపెండెంట్ యూట్యూబర్స్ ఉన్నారు చాలా మంది, దే ఆర్ నాట్ టేకింగ్ అని పొలిటికల్ సపోర్ట్ ఆర్ పొలిటికల్ ఫండింగ్. కానీ అక్కడ కూడా ఏమంటే ఉంటుంది అంటే, దే వాంట్ టు అంటే ఇంపోజ్ అనలేం, కానీ దే హ్యావ్ టు షో దేర్ ఐడియాలజీకి. నేను ఇక్కడ ఉన్నా, లెఫ్ట్ ఉన్నా, రైట్ ఉన్నా, సెంటర్ ఉన్నా, గట్టెవర్. సో ఆ ఒక ఫైట్ నడుస్తుంది అందరితో, యూట్యూబర్స్ లో కూడా. నువ్వు అటువైపు ఉన్నావు, నేను ఇటువైపు ఉన్నా. సో ఆ ఈటువంటి ఒక మనం సందర్భంలో మనం ఒక అన్బయస్డ్, ఎస్ వీ హ్యావ్ టు డూ అన్బయస్డ్ ఛానల్. సపోజ్ ఇన్ మేకింగ్ వీడియో ఆర్ అనాలిసిస్ వీ హ్యావ్ టు పుట్ అసైడ్ అవర్ ఐడియాలజీ. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అది ఉన్నప్పుడు వీ కెన్ డూ జస్టిస్ టు అవర్ వీడియోస్ ఆర్ అవర్ వాట్ ఎవర్ మనం చేస్తున్నాము, దానికి మనం దెన్ ఓన్లీ వీ కెన్ డూ జస్టిస్, అదర్వైజ్ ఇట్ కాన్. సో మోర్ ఓవర్ ఈ ఛానల్లో ఫర్ ద వ్యూవర్స్ వీ వాంట్ టు టేక్ మోస్ట్లీ, అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ సంబంధించిన న్యూస్ ఎక్కువ పర్సెంట్ ఉండబోతుంది.
అంటే హైదరాబాద్ లో సికింద్రాబాద్ జరిగిన పొలిటికల్ న్యూస్, బిజినెస్ న్యూస్, లేకుంటే ఎనీ ఎంటర్టైన్మెంట్ న్యూస్, హైదరాబాద్ సికింద్రాబాద్ సంబంధించిన న్యూస్ అనేది ఒక 80% కవర్ అవుతుంది. 100%. ఇంకా కొద్దిగా 20% అలా వచ్చేసి 70% అయితే మన లోకల్ న్యూస్ కవర్ అవుతుంది హైదరాబాద్ సికింద్రాబాద్. ఒక 20% వచ్చేసి తెలంగాణ న్యూస్ కవర్ అవుతుంది. ఒక 10% నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ని తెలుగులో మన ఆడియన్స్ కి, లోకల్ ఆడియన్స్ కి, హైదరాబాద్ సికింద్రాబాద్ సంబంధించిన లోకల్ ఆడియన్స్ కి లోకల్ లాంగ్వేజ్ లో, అంటే మరీ గ్రాంధిక తెలుగు కాకుండా మన లోకల్ లాంగ్వేజ్ లో, మన హైదరాబాద్ సికింద్రాబాద్ అర్థమయ్యేటట్టు తెలుగులో అనలైజ్ చేసి ఈ టాపిక్స్ ని మనం ఇద్దాం అనుకుంటున్నాము. మీ ఒపీనియన్ ఏందో మీరు కమెంట్ లో చేయండి. సో అలాగే రమేష్ అన్న, మీరు కూడా ఏమంటారు దీని గురించి? Yeah, definitely, because పబ్లిక్ కి వాళ్ళ లాంగ్వేజ్ లో న్యూస్ ఇవ్వాలని ఉంది. దే వాంట్, వాళ్ళకి వాళ్ళు ఇట్లా అర్థం చేసుకుంటారు. సో మరీ పెద్ద పెద్ద పదాలు వాడకుండా, చాలా గ్రామటిగా పోకుండా వాళ్ళతో ఇంటరాక్షన్ లెక్క ఉండదు. సో మన వీడియోస్ ఎట్లా ఉండాలంటే వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ అవర్ వ్యూవర్స్. సో అటువంటి మనం ప్రయత్నం చేస్తాం. 100% we will try to success on that. Yes sir, definitely. సో వ్యూవర్స్, వీఆర్ రిక్వెస్టింగ్ యూ ఆల్ టు మీ ఒపీనియన్స్ కూడా కమెంట్ లో రాయండి. ఎలాంటి వీడియోస్ అయితే బాగుంటది, ఎలాంటి కంటెంట్ అనేది ప్రొడ్యూస్ చేయాలనో, అంటే రమేష్ అన్న తెలిసిన వాళ్ళే కానీ, నాకు తెలిసిన వాళ్ళు కానీ, మాకు ఇద్దరు తెలిసిన వాళ్ళు కూడా కానీ, సో ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కూడా కమెంట్ లో చేసి, ఇంకా ఫ్యూచర్ లో మేము కూడా అది తీసుకొని మీతో పాటు కలిసి అన్బైస్డ్ వీడియోస్ చేసి ఒక యునిక్ వేలో లోకల్ లాంగ్వేజ్ హైదరాబాద్ సికింద్రాబాద్ అర్థమయ్యేటట్టు వీడియోస్ పెట్టడం జరుగుతుంది. సో దట్స్ ఇస్ అవర్ ఇంట్రొడక్షన్ వీడియో. Ramesh Anna, Konda Ramesh Anna from Hyderabad, and also Ravi Kiran from Hyderabad. So this is our new channel, that is Twin City Times. Twin City Times, yeah. Twin అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ని కవర్ అయ్యేటట్టు ట్విన్ సిటీ టైమ్స్ అంటే ఇంకా న్యూస్ ఛానల్ లాగా పెట్టడం జరిగింది. సో దట్స్ ఇట్. అండ్ ఎనీథింగ్ ఎల్స్, ఫైనల్ వర్డ్స్? నేను ఆల్రెడీ అందరితో అపీల్ చేసాను. సేమ్ థింగ్, ప్లీజ్ సపోర్ట్ us, subscribe us, and encourage us to do good videos. So thanks for all. Thank you everyone.